ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఉచిత ఇసుక అంటూ ప్రజలకు చంద్రబాబు కుచ్చు టోపీ పెట్టారు. సామాన్యులకు ఇసుక అందుబాటులో లేదు. ఇసుకను ఉచితం పేరుతో వేలకు వేలు పోసి కొనుక్కునే స్తోమత వారికి లేదు. దీంతో ఈ ప్రభావం భవన నిర్మాణ రంగం మీద పడుతోంది. పెద్ద పెద్ద బిల్డర్లు తప్ప సాధారణ ప్రజానికం ఎవరు కూడా ఇసుకను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో భవన నిర్మాణ రంగం స్తంభించింది. ఏలూరు అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు పని లేక అల్లాడిపోతున్నారు. అటు కుటుంబాన్ని పస్తులతో ఉంచలేక, ఇటు చేయడానికి పని దొరక్క నరక యాతన పడుతున్నారు. ఇదిగో ఇలా చూడండి, ఏలూరులో ఎక్కడ చూసినా ఇదే దృశ్యం. పని కోసం ఎదురు చూసే కూలీలే తప్ప వాళ్లకి పని ఇచ్చేవాళ్లు మాత్రం కనిపించడం లేదు. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుట్రకి ఏలూరులో భవన నిర్మాణ రంగం కుదేలయ్యింది. మధ్యతరగతి వాళ్లే కాదు, ఎగువ మధ్యతరగతి వాళ్లకి కూడా ఇసుక అందుబాటులో ఉండడం లేదు. దీంతో చాలా మంది ఇళ్లు కట్టాలన్న తమ ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. ఈ ప్రభావం ఏలూరులోని లక్షలాది మంది భవన నిర్మాణ కూలీల మీద పడింది. నెలలో 10 రోజులు కూడా పని దొరకడం లేదని, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇదే పరిస్థితిని వాళ్లు వాపోతున్నారు. 750 అంటే కానీ పనులు ఉంటే చేస్తామండి. పనులు లేవు కదండి. పనులు లేనప్పుడు మేము ఏం చేస్తామండి? ఇప్పుడు ఎక్కడ కాదండి, పోలలో చేపులలో పోలలో మొత్తం కైకిరోళ్ళు అందరూ పెద్దబాడోళ్ళు నాయుడుగూడలు అందరూ వస్తారండి. అందరూ పల్లెటూరులో అందరూ పనికి వస్తారు. వాళ్ళకి పనులు లేక వస్తారు. జూడుమూలలో పనులు లేక అందరూ అక్కడ ఉన్నారు. ఏ పనులు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అర్థమన్నా? ఆ పనులు కలిపితే కనుక మరి చెప్పండి, అంత చంద్రబాబు గారు చెప్పండి. అందుకని చేసింది మనం చేసింది. జగన్ పాలనలో సంక్షేమ పథకాలతో పాటుగా రోజు పని కూడా ఉండేదని, ఇప్పుడు అటు పథకాలు లేవు, ఇటు చేయడానికి పని లేకుండా పోయిందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో తమ బతుకులు చీకటిమయంగా మారాయని వారు వాపోతున్నారు. ఏలూరు జిల్లాలోని స్టాక్ పాయింట్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా సామాన్యులకు ఇసుక అందుబాటులోకి రాలేదు. నిజానికి టీడీపీ నేతలే మాఫియాగా మారి ఇసుకను మాయం చేస్తోన్న వేళ ఇక ప్రజలకు ఇసుక ఎలా అందుబాటులోకి వస్తుంది? ఉచిత ఇసుక అన్నారు. ఎక్కడుంది ఉచిత ఇసుక? ఎవరికి ఇస్తున్నారు ఉచిత ఇసుక? ఎవరైతే బడాబాబులు ఎవరైతే ఉంటారో, బడా కాంట్రాక్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సైకిల్లో మాత్రమే ఉచిత ఇసుక ఒక ప్రయాణం జరుగుతుంది తప్ప చిన్న సన్నకారు ఎవరైతే చిన్న ఇల్లులు కట్టుకున్నటువంటి, చిన్న గుడిసెలు, చిన్న చిన్న డాబాలు కట్టుకుంటున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉంటారో ప్రజలకు పూర్తిగా ఉచిత ఇసుక అందేటటువంటి పరిస్థితి లేదు. దీని మీద సరైనటువంటి దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. వాస్తవాలను పరిగణన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా నిర్మాణాలు విస్తృతంగా జరుగుతున్నప్పుడు మాత్రమే భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి ఉంటుంది. ఉచిత ఇసుక అంటూ ఎన్నికల వేళ అంత హడావుడి చేసిన చంద్రబాబు ఇప్పుడు తమకు అసలు ఇసుకే దొరకకుండా చేశాడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, తమకు ఉపాధి లేకుండా చేసి తమ కడుపుల మీద కొట్టాడని, చంద్రబాబు ప్రభుత్వానికి తమ కుటుంబాల ఉసురు తగులుతుందని భవన నిర్మాణ కార్మికులు మండిపడుతున్నారు.